హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చి నూరూరించే గోంగూర పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. సో పన్నీర్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా గోంగూర పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ రైస్లోను చపాతీస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వాష్ చేయడం వలన పన్నీర్ అనేది వాసన లేకుండా క్లీన్ అవుతుంది. ఇలా 2 times వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక నేను గోంగూరని 2 కట్టలు తీసుకుని క్లీన్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయం పెట్టుకుని 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకుని పోపుని యాడ్ చేసుకోవాలి. 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు, కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఈ గోంగూర రెసిపీస్లోకి మెంతులు అనేవి చాలా టేస్ట్ యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీరికలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో క్లోజ్ చేసేసి ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ప్యూరీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న గోంగూర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. గోంగూర ఆకుల్ని కొద్దిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. సో ఇలా కట్ చేసుకుని ఆకునంతా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకుంటూ 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 5 minutes కుక్ చేసుకుంటే గోంగూర ఆకు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఆకులోంచి నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 spoon ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 tablespoon గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇక్కడ కారాన్ని మీ స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 spoon కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి 2 minutes ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి. సో ఇలాగా గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదా అనేది ఇప్పుడే చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పన్నీర్ ఎక్కువ టైం ఏం పట్టదండి. సో త్వరగా కుక్ అయిపోతుంది. చూడండి, 5 minutes తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయ్యిందండి. అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా కుదిరింది మనకి. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర పన్నీర్ కర్రీ. ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి, అస్సలు వదిలిపెట్టరు. రైస్లోకి చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చేయడమే. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసే ఈ కుకింగ్ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.